హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనమైతే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు పాపకి ఒక చిన్నగా ట్రెండింగ్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే బార్డర్ కిందికి పెట్టేసి పైన ఒక స్టెప్ తీసి మళ్ళీ దాన్ని మిడిల్లో కుచ్చేద్దాం అనుకుంటున్నాను. చూడండి చాలా ట్రెండింగ్ ఉంది. నేనైతే ఇలా ట్రై చేద్దాం, పాపకి బాగుంటుంది అనుకొని మళ్ళీ ఫ్రాక్ కుడితే పైన క్లాత్ ఇదే వేసి బాగుండదని క్లాత్ నా దగ్గర ఉండే ఒకటి అడ్జస్ట్ అవుతుందని చెప్పి కలర్ కాంబినేషన్ కూడా బాగుందని ఈ క్లాత్ని అయితే పైన బాడీకి వేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ బాడీ కట్ చేసుకునేటప్పుడు ఎంత హైట్ పెట్టుకున్నానంటే 8 ఇంచెస్ పెట్టినాను చూడండి. ప్లస్ చుట్టుకొలత మొత్తం 6.5 పెట్టిన కుట్లతో సహా మొత్తం సేమ్ నార్మల్గానే కట్ చేసుకోండి, పెద్ద తేడా ఏముండదు. చిన్న పాప కాబట్టి 1.5 2 ఇంచెస్ షోల్డర్, 1.5 నెక్ అంతే తీసుకొని మొత్తం బాడీ కట్ చేసుకొని చాలా ఈజీ ట్రిప్ తోటి చిన్న చిన్న ఫ్రాక్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకునే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు, ఇంట్లో ఉండే ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటట్టు చాలాగా ఎంత అంటే చాలామంది అనుకుంటారు మాకు వచ్చా మేము కుట్టగలుగుతామా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ యూజ్ చేస్తూ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయండి. నేనైతే స్టిచ్చింగ్ కూడా కొంచెం చూపిస్తున్నాను. మేము ఫ్రాక్ అయితే కటింగ్ అయిపోయింది కదా, పైన బాడీ ప్లస్ ఈ వర్క్ వచ్చిందని చెప్పేసి నేను ముందు భాగం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుందని. అలా అయితే వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ని ఈ వర్క్ ముందు భాగము నడుము దగ్గర వచ్చేలాగా పెట్టేసుకొని 2 పార్ట్స్ అయితే కట్ చేసిన, బ్యాక్ ఫ్రంట్ స్లీవ్లెస్ పెట్టిద్దామని. బాడీకి ఇంకా నేను హ్యాండ్స్ వేద్దాం అనుకోలే, పాప గుచ్చుకుంటే అని నార్మల్గా బాడీ అయితే ఉల్టా తీసేస్తాను అనుకున్నాను. అలాగే తీస్తానని స్టిచ్చింగ్ అయితే ఎక్కువ చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్, నార్మల్గా చూపించాను చూడండి. 2 స్టెప్పులు అయితే ఫ్రిల్స్ పెట్టేసినాను. లోపలిది ఫస్ట్ పెట్టిన తర్వాత పైన పాటు పెట్టి 2 నడుము దగ్గర అతికిచ్చేసినాను. పైన బాడీ మొత్తం ఓవరాల్గా అయితే ఉల్టా తీసేసినాను, పాప గుచ్చుకోకుండా. కొంచెం మెడకి ఎక్కదని చెప్పి ఉక్స్పట్టి కాజపట్టి కూడా పెట్టేసుకున్నాను. ఓకే, ఈ కుచ్చు పెట్టేసుకున్న ఫ్రాక్ని ప్లస్ ఈ నడుము దగ్గర ఈ ఫ్రాక్ మొత్తం జాయింట్ వేసేసినాను చూడండి. ఫ్రాక్ ఎంత బాగా రెడీ అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ వేసేసినాను. అయితే కింద వచ్చి ఫోల్డింగ్ చేసేసుకున్నా మధ్యలో పాటు. ఓకే చూడండి, మీకు ఫ్రాక్ స్టిచ్చింగు మొత్తం కట్టింగ్ వీడియో నచ్చినట్టయితే నాకు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ మరిన్ని వీడియోల కోసం నాకు కామెంట్ చేయండి, ఇలాగే చూపిస్తాను. ఎంత బాగా స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ పాప ముద్దు గుమ్మలాగా, అంటే ఇట్లా నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అలాగే ఉంటుంది. మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి.